మిథున రాశి వాళ్లకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వివిధ రకాలుగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటికి కూడా సానుకూలమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోభివృద్ధి కూడా కలిసి వస్తుంది. ఎటువంటి ప్రయత్నాలు మీరు చేపట్టినా సరే భగవంతుడు మీకు తోడుగా ఉండటం, మీ కార్యక్రమాల్లో విజయాలు లభించేటటువంటి విధంగా ఆ యొక్క సహకారం మీకు లభిస్తుంది. మిత్రుల యొక్క సహకారం వలన ఈ వారంలో మిథున రాశి వారు ముఖ్యమైన పనులు చేపట్టడం, ఆ చేపట్టినటువంటి పనులు పూర్తి చేయటం కూడా జరుగుతుంది. అయితే వ్యవహారిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, అవగాహనను పెంచుకోవటం, ఎక్కడైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్వల్ప అనారోగ్య భావనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించటం మంచిది. విద్యార్థులకు అనుకూలతలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో శ్రేయస్కరమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. వీలైతే కనుక తులసీ దళములను సేకరించి సత్యనారాయణ స్వామి వారికి సమర్పణ చేయటం, అలాగే స్వామివారి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం కూడా మిథున రాశి వారికి కలిసి వస్తుంది.